హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం పెరుగు చారు అయితే చేద్దాము. దానికోసం అయితే నేనైతే అరకిలో పెరుగు అయితే తీసుకున్నాను. దాంట్లోనైతే కొద్దిగా సాల్ట్, కొద్దిగా అయితే కారము, ఉల్లిగడ్డ సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసి మాత్రం మనమైతే మిక్సింగ్ చేయాలి. మెత్తగా మిక్సీ చేసి వాటర్ మనకు సరిపడా వేసుకోవాలి. కొద్దిగా పలసగా ఉంటేనే బాగుంటుంది, చల్లచారు కదా, అందుకోసం నేను పలసగానే పెట్టాను. కొద్దిగా తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక కడాయిలో తాలింపు గింజలు, జీలకర్ర వేసుకొని అవి రోస్ట్ అయినాక ఉల్లిగడ్డలు వేసుకొని అవి కూడా కలర్ వచ్చిందాక బాగా ఫ్రై చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని అవి 2 మినిట్స్ మంచిగా ఫ్రై అయినాక కరివేపాకు వేసుకొని తర్వాత మనమైతే కావాల్సిన పసుపు వేసుకోవాలి. వేసుకొని పసుపు 2 మినిట్స్ మంచిగా ఉడకాలి. ఆ తర్వాత అయితే కలిపి ఆ పెరుగు పచ్చడిలోకైతే మార్చుకోవాలి. మంచిగా అయితే పెరుగు పచ్చడి రెడీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. దాంట్లో మాత్రం నంచుకోవడానికైతే నేనైతే చిప్స్ లాగా బుర్రలు అయితే తీస్తుంటాను. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.